ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే చంద్రం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుత్కమలవాసనే విశ్వమాత క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం లక్ష్మీ సహస్రనామంలోని 4వ శ్లోకం ధ్యానసంధానం చేసుకోబోతున్న శ్లోకం నిత్యానంద నిత్యబోధనాధిని జనమోధిని సత్య ప్రత్యయనే చైవ స్వప్రకాశాత్మారూపిణి. ఇందులో 6 నామాలు ఉన్నాయి. 21వ నామం నిత్యానంద. ఓం నిత్యానందాయై నమః. అగస్త్య మహర్షి రచించిన శ్రీ లక్ష్మీ స్తోత్రంలో బ్రహ్మాదయో నమస్యంతి త్వాం జగదానందదాయిని అని ఉంది. అంటే బ్రహ్మాదుల చేత నమస్కరించబడుతున్న నీవు జగత్తునకు ఆనందం ప్రసాదించు తల్లివి అని అర్థం. శ్రీ మహాలక్ష్మి కవచంలో ఈశాద్హాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహకారికాం అని ఉంది. అంటే చిరునవ్వులతో కూడిన భక్తులను అనుగ్రహించు తల్లి అని అర్థం. చిరునవ్వుతో కూడిన ముఖం ఆనందానికి సూచిక. అందువల్ల అమ్మ ఎల్లప్పుడూ ఆనందంతో ప్రసన్నంగా ఉండే జగత్తుకి ఆనందాన్ని ప్రసాదించేది. ఏమో ఓం నిత్యానందాయ నమః అని సంధానం. 2వ నామం 22 నిత్యబోధ. ఓం ఎల్లప్పుడూ బోధమును కలిగించినది. బోధమనగా జ్ఞానం. జ్ఞానం చిదానంద రూపిణైన తల్లి వల్ల కలుగుతుంది. ప్రతిదినము పాత సంధ్య జీవుల్లో మేల్కొను జీవులు నిద్రించు రాత్రి మేల్కొన సంధ్య రెండును అమ్మస్వరూపాలే. త్వం సిద్ధిస్త్వం స్వదా స్వాహాత్వం మాతాలోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతర్మేధా శ్రద్ధా సరస్వతి అని వరలక్ష్మి స్తుతిలో కలదు. సరస్వతి స్వరూపమైన విద్యాలక్ష్మి ప్రసాదించిన విద్య వలన బోధం జ్ఞానం కలుగును. తదుపరి ఓం నిత్యబోధాయై నమః. తదుపరి నామం 23 మాధిని. నకారం ప్రాణవాయువు, ధకారం అగ్ని. అగ్ని వల్ల ప్రేరేపించబడిన వాయువు వలన శబ్దం పుడుతుంది. దానికి నాదం అని పేరు. ఈ నాదం పరావాక్ అని పిలువబడుతుంది. ఓంకారనాదాన్ని పరమాత్మ స్వరూపమైన శబ్ద బ్రహ్మగా గుర్తిస్తాం. అందువల్ల తొలి నాథిని. ఓం నాథిన్యై నమః. 24 జనమోధిని. జనులకు మోదమనగా సంతోషములు కలిగించు తల్లి. ధనం, బంగారం, వస్త్రం, గృహం మనకు వినియోగపడే వస్తువులన్నీ లక్ష్మీ కటాక్షం వల్ల లభించినవి. ఏవి లభించినా మనకు సంతోషం కలుగుతుంది. అందువల్ల తల్లి జనమోధిని. ఓం జనమోధిన్యై నమః. ఈ నామం. తదుపరి 25 నామం సత్య ప్రత్యయిని. ఓం సత్య ప్రత్యయిన్యై నమః. సత్ అనగా పరమాత్మ. సత్ అనగా పరమాత్మతత్వం సత్యం. వీరికి ఆది అత్యంతం లేవు. అందువల్ల త్రికాల బాధితమైంది. ప్రత్యయం అనగా విశ్వాసం. వశం అనగా అర్థం కలదు. తల్లి సత్యమైంది కావున భక్తులకు విశ్వాసం కలది. సత్య ప్రత్యయం అనగా సత్యమనగా వశమై ఉన్నది. సత్యమేవ పరో ధర్మ. అందువల్ల సత్యవంతులైన భక్తులకు తల్లి వశమై ఉన్నది. ఓం సత్య ప్రత్యన్యై నమః. 26వ నామం స్వప్రకాశాత్మరూపిణి. విషయ సంపర్కం చేత జ్ఞానేంద్రములు తృప్తి చెందుతాయి. అంటే ఒక తీయని పదార్థాన్ని మనం తిన్నప్పుడు 4 దారులు గ్రహించి తృప్తి చెందుతుంది. అనగా సమశీతలమైన గాలి మెల్లగా వీచినప్పుడు, ధర్మం సుగంధాన్ని ఆగ్రానించేటప్పుడు, నాసిక మంచి పాటను విన్నప్పుడు, చెవులు చక్కని దృశ్యాన్ని చూసినప్పుడు, కళ్ళు తృప్తి చెందుతాయి. అయితే ఈ సుఖానుభవాన్ని నిజానికి మనస్సు పొందుతుంది. కొన్ని రకాలైన సుఖాల్లో ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని గుర్తించి హెచ్చరించేదే బుద్ధి. జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి స్వతంత్రమైనవా? ఈ శక్తులు వాటికి ఉన్నాయా? కానే కాదు. ఆత్మ వల్ల వాటికి ఈ శక్తులు కలిగాయి. అంటే సూర్యులాగా స్వప్రకాశంగా కలిగినది ఆత్మ. చంద్రులాగా స్వప్రకాశం కాకుండా ఆత్మ ప్రకాశంతో
చైతన్య లక్షణాలు పొందేవి బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, స్వప్రకాశం కలిగిన ఆత్మస్వరూపిణి మన అమ్మ. ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః. స్వస్తి. జై శ్రీరామ్.